శుభోదయం పిల్లలు, ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? చక్కగా మంచిగా పాఠాలన్నీ నేర్చుకుంటున్నారు కదా. అన్నీ చూసి చక్కగా రాస్తున్నారు. చక్కగా మేము చెప్పేవన్నీ వింటున్నారు. అవునా? చెప్పేవన్నీ వింటున్నారు, చక్కగా రాస్తున్నారు కదా. అందుకని చెప్పి ఎప్పుడు పాఠాలేనా కాదు కదా. అప్పుడప్పుడు సరదాగా ఉండాలి, మనసుకు ఉత్సాహంగా ఉండాలి. అంటే ఏం చేయాలని చెప్పాను? మనం ఉత్సాహంగా ఉండాలి అంటే మనం ఎన్నో కథలు చెప్పుకోవాలి, అభినయ గేయాలు పాడుకుంటేనే మనసుకు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. అవునా? అందుకనే ఇవాళ మీ మాధురి మేడం ఏం చేస్తుందో తెలుసా? మీకు ఏం చెప్తుందో తెలుసా? మీకు తెలియదు కదా, నేను చెప్పకుండా మీకు ఎట్లా తెలుస్తుంది కదా. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఒక మంచి కథ చెప్దామని అనుకున్నాను. కథ చెప్దామని అనుకున్నాను కానీ ఏం కథ చెప్దాం అబ్బా, మన పిల్లలకి ఏం కథ నచ్చుతుంది అని అనిపించింది. ఆలోచించాను, బాగా ఆలోచించి పిల్లలకి అన్నిటికన్నా ఏమి ఇష్టం ఎక్కువగా? చెట్లు, మొక్కలు అంటే ఇష్టం కదా. ప్రకృతి అంటే మీకు బాగా ఇష్టం కదా. ఇంకేమి ఇష్టం? జంతువులంటే బాగా ఇష్టం కదా మీకు. చిన్న చిన్న కుక్క పిల్లలు, బుజ్జి పిల్లి పిల్లలు, కోతి పిల్లలు కదా. మీరు కూడా కోతిలాగా చేస్తుంటారు కదా అప్పుడప్పుడు, అవును కదా. కోతి పిల్లలు ఇవన్నీ మీకు ఇష్టం కదా. బుజ్జి కుక్క పిల్లలతోటి, పిల్లి పిల్లలతోటి, వాటితోటి ఆడుకోవడం మీకు చాలా ఇష్టం కదా. అందుకని మీ గురించి అని చెప్పి ఇవాళ ఏం చేద్దామని అనుకున్నానంటే ఒక అడవిలో జరిగిన కథ గురించి చెప్పాలి అని అనుకున్నాను. చూస్తున్నారా ఇక్కడ ఏమున్నాయి? ఒక 2 చెట్లు ఉన్నాయి. ఇవేమిటి? ఈ 2 చెట్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఎక్కడుంటాయి చెట్లు? అవి ఎక్కువగా చెట్లు ఎక్కడుంటాయి? అడవిలో కదా. ఎక్కువ చెట్లు ఎక్కడుంటాయి? అడవిలో ఉంటాయి కదా ఎక్కువ చెట్లు. అడవిలో చెట్లతో పాటు ఏమేమి జంతువులు ఉంటాయి చెప్పాలి? ఏమేమి జంతువులు ఉంటాయి అడవిలో? పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, నక్కలు, కుక్కలు, పిల్లులు అన్నీ ఉంటాయి కదా అడవిలో. కోతులు ఉంటాయి, కోణముచ్చులు ఉంటాయి, ఇంకా బాతులు ఉంటాయి, రకరకాల పక్షులు ఉంటాయి కదా. అందుకని చెప్పి ఇవాళ ఏం కథ చెప్దాం అనుకున్నానంటే నేను అడవిలో ఉండే ఒక 2 పిల్లుల కదా. ఎవరి కదా? పిల్లులు. మియావ్ మియావ్. పిల్లి ఉంటుంది మియావ్ 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 కదా. మియావ్ మియావ్ పిల్లి. చూడండి నా చేతిలో ఏమున్నాయి? ఏమిటివి? 2 పిల్లులు. పిల్లులా? మీరేమో పిల్లలు, ఈ 2 ఏమో ఇవేమో పిల్లులు. పిల్లులా? ఇవేంటి? పిల్లులా? పిల్లులు. పిల్లలంటే చిన్న చిన్న పిల్లలు. మీరంతా చిన్న పిల్లలు కదా. పిల్లలని ఎవరిని అంటాం? మనుషుల్ని పిల్లలు అంటాం. ఇవేంటివి? పిల్లులు కదా. ఏం కథ చెప్పుకుంటున్నాం? ఎన్ని పిల్లులు ఉన్నాయి నా చేతిలో? మనం తెలుగులో అంకెలు కూడా నేర్చుకున్నాం కదా. తెలుగులో అంకెలు నేర్చుకున్నాం కదా. చెప్పండి, ఎన్ని పిల్లులు ఉన్నాయి నా చేతిలో? 1 2. ఎన్ని పిల్లులు? 2 పిల్లులు. ఇప్పుడు దేని గురించి మనం కథ చెప్పుకోబోతున్నాం ఇవాళ? 2 పిల్లులు కథ. చూడండి, 2 పిల్లుల కథ. ఒక పిల్లి, 2వ పిల్లి. 2 పిల్లుల కథ. చూద్దామా? ఇక్కడ అడవిలో ఒక అడవి ఉందంట. అడవిలో ఏమున్నాయి? ఒక 2 పిల్లులు ఉన్నాయంట. చూడండి ఏమున్నాయంట అడవిలో? ఒక 2 పిల్లులు ఉన్నాయంట. పిల్లులు 2 ఒకలాగే ఉన్నాయా? చూడండి అమ్మ ఒకసారి. పిల్లులు 2 ఒకలాగే ఉన్నాయా? లేవు కదా. ఎట్లా ఉన్నాయి? కొంచెం తేడాగా ఉన్నాయి 2 పిల్లులు కదా. ఎట్లా ఉన్నాయి పిల్లులు? ఏ రంగులో ఉన్నాయి నాకు చెప్పాలి. పిల్లుల రంగులు
ఏ కలర్లో ఉన్నాయి క్యాట్స్? చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాడు, తెలుగులో తెలియకపోతే. ఏ రంగులో ఉన్నాయి? ఒకటి తెల్లగా ఒకటి నల్లగా ఉన్నాయి కదా. 2 పిల్లులు ఉన్నాయి. ఒక పిల్లేమో తెల్ల పిల్లి, ఇంకొకటేమో నల్ల పిల్లి. ఇప్పుడు కథ మొదలు పెట్టుకుందాము. రెడీనా అందరూ? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుని కదా కథ మొదలు పెడదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ఇప్పుడు గట్టిగా చేతులు ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు చేతులు కట్టేసుకోండి. బుద్ధిగా కూర్చోవాలి. ఇట్లా చేతులు కట్టేసుకుని బుద్ధిగా సైలెంట్గా కూర్చుంటే కథలోకి వెళ్ళిపోదామా? సరే, ఒక 2 పిల్లులు ఉన్నాయి కదా. ఏం కదా మనం చెప్పుకునేది? 2 పిల్లులే కదా, అవునా? అనగనగా ఒక ఊర్లో అంట ఒక పెద్ద అడవి ఉందంట. ఏముంది అడవి? ఆ ఊర్లో ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో బోలుడని చెట్లు, బోలుడని జంతువులు ఉన్నాయంట. ఆ అన్ని జంతువులతో పాటు ఆ జంతువుల్లో పిల్లులు, కుక్కలు, నక్కలు, మేకలు, జింకలు, పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, ఇలా ఎన్నో జంతువులు ఉన్నాయంట ఆ అడవిలో. వాటితో పాటు ఒక 2 బుజ్జి పిల్లులు కూడా ఉన్నాయంట. బాగున్నాయి కదా, బుజ్జిగా ఉన్నాయి కదా పిల్లులు. ఒక 2 బుజ్జి పిల్లులు కూడా ఉన్నాయంట ఆ అడవిలో. అయితే మనకంటే ఆకలేస్తే ఎవరు పెడతారు అన్నం? అమ్మ పెడుతుంది కదా. మాకు ఆకలేసిస్తుందమ్మా, అమ్మ ఆకలేసిస్తుందమ్మా అన్నారు అనుకో మీరు. అమ్మ ఏంటి అప్పుడు అన్నం తీసుకొచ్చి పెడుతుంది కదా. మరి అడవిలో జంతువులకి అన్నం ఎవరు పెడతారు? వాళ్ళ మమ్మీ పెడుతుందా? చిన్న పిల్లలకైతే వాళ్ళ అమ్మ పెడుతుంది. కానీ పెద్దవాళ్ళకి, పెద్ద జంతువులకి ఎవరు పెడతారు? ఇప్పుడు అమ్మ నాన్నకి ఎవరు పెడతారు అన్నం? వాళ్ళే చేసుకుని తింటారు కదా, అవునా? అమ్మే అన్నం వండుతుంది. అమ్మకి అన్నం ఎవరన్నా పెడతారా? మీరు పెడుతున్నారా? లేదు కదా. వాళ్ళే తెచ్చుకుని అమ్మే వండుతుంది, నాన్న అన్ని తెస్తారు, లేదా అమ్మే అన్ని తెస్తుంది, అన్నం వండుతుంది, తనే తింటుంది కదా, మీకు పెడుతుంది. అట్లనే అడవిలో జంతువులు ఏం చేస్తాయి మరి? అవే తెచ్చుకోవాలి కదా. చిన్న అయితే వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి పెడతారు. పెద్ద జంతువులు అయితే వెళ్ళి వెతుక్కోవాలి కదా అడవిలో. ఒకరోజు ఈ 2 పిల్లలకి బాగా ఆకలేసిస్తుంది అనమాట. ఎందుకు ఆకలేసిస్తుంది? చెట్లు ఎక్కి దూకి చేసి ఎగిరి ఎగురుతాయా? చెట్లు ఎక్కుతాయా, దిగుతాయా? అవునా? దిగలేవు కదా. చెట్ల దగ్గర ఈ గడ్డిలోను బాగా ఆడేసుకున్నాయంట. మిమ్మల్ని పార్క్కి తీసుకెళ్ళామనుకో బాగా ఆడుకుంటారు కదా. ఆటలాడుకుందాము, గ్రౌండ్లోకి వెళ్దాము అంటే ఏం చేస్తారు మీరు? మైదానంలోకి వెళ్ళి బాగా ఆటలాడుకున్నారు అనుకో, బాగా అలసిపోయి మేడం ఆకలేసిస్తుంది స్నాక్స్ ఇస్తారా అని అడుగుతారు కదా మీరు. అట్లనే ఈ పిల్లలు కూడా బాగా ఆడేసుకున్నాయంట. ఆకలేసిస్తుందంట. ఆకలేసిస్తే అప్పుడు ఏమైంది? బాగా ఆకలేసిందని అడవిలో ఇక్కడ మొత్తం అంతా తిరిగాయంట. మొత్తం ఇక్కడుందా, అక్కడున్నాయి, తినడానికి ఏమైనా దొరుకుతుందా అని బాగా వెతికినాయి అంట. అన్ని చోట్ల కొంచెం ఈ చెట్టు కింద, ఆ చెట్టు కింద, మొక్కల దగ్గర ఇక్కడ ఏమైనా ఉన్నాయా దొరుకుతాయా తినడానికి అని బాగా వెతికినాయి అంట. ఎంత వెతికినా ఏమీ దొరకలేదంట. అప్పుడు ఈ 2 పిల్లలు ఏమనుకున్నాయి? నేను ఇటు నుంచి వెళ్ళి వెతుకుతాను, నువ్వు అటు నుంచి వెళ్ళి వెతుకు, అప్పుడు మనకి ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాము అని అనుకున్నాయంట. వెళ్ళి వెతుకుదాము, ఏమన్నా దొరుకుతున్నాయేమో అని అనుకున్నారంట. అనుకుంటే ఏమైంది? 2 వెళ్ళి వెతకడం మొదలుపెట్టినాయి. ఒక తెల్ల పిల్లి, ఒక నల్ల పిల్లి. 2 పిల్లులు వెళ్ళి వెతకడం మొదలుపెట్టాయంట అడవంతా. ఇలా వెతుకుతూ ఉండేటప్పుడు ఒక్క చోటే ఏంటో దొరికింది. ఏం దొరికింది? 2 పిల్లలకి ఒక చిన్న రొట్టె ముక్క దొరికింది. ఏం దొరికింది? ఒక చిన్న రొట్టె ముక్క దొరికింది. దొరికేటప్పటికి 2 పిల్లలు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక రొట్టె ముక్క కనిపించిందంట. కనిపించేటప్పటికి ఏమైంది? తెల్లపిల్లి అందంట, మొదట నేనే చూశాను ఈ రొట్టె ముక్కని, అందుకని నాకే కావాలి అని తెల్లపిల్లి అంది. అప్పుడు నల్లపిల్లి అందంట, లేదు ఈ రొట్టె ముక్కని మొదట నేనే చూశాను, నేనే తినాలి అంటే తెల్లపిల్లి అట్లా ఏం కుదరదు, మొదట చూసింది నేనే కాబట్టి నేనే తినాలి అనింది. నల్లపిల్లి ఏమో
ఏంటి అట్లా అంటావు? మొదట చూసింది నేను, కాబట్టి ఈ రొట్టి ముక్క నాది, నువ్వు వెళ్ళి వేరే ఏమన్నా ఆహారం వెతుక్కో అన్నది. అప్పుడు తెల్లపిల్లి అన్నదంట, సరే ఎందుకు గొడవ పడదాం, మన ఇద్దరం కలిసి పంచుకుందాం. అప్పుడు దాకా అడవంతా తిరిగాము, కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. దొరికిందా ఒక చిన్న రొట్టి ముక్క. అవునా, సరే ఏం చేద్దాం, ఇద్దరం కలిసి కొని పంచుకుని తిందామా, షేర్ చేసుకుందామా అని అడిగింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా, అట్లా ఇద్దరం షేర్ చేసుకుని తిందామా అని ఎవరు అడిగారు? తెల్లపిల్లి అడిగిందంట. అప్పుడు నల్లపిల్లి ఏమంది, సరే అయితే నువ్వు తిరిగావు అడవిలో, నేను వెతికాను, కానీ మనం ఎక్కడ వెతికినా ఇదే కదా దొరికింది. సరే మన ఇద్దరం స్నేహితులుగానే ఉందాము, ఇద్దరం స్నేహితులం కదా, ఇద్దరం పంచుకుని తిందాము అన్నాయంట. అని చెప్పి ఎవరన్నారు? ఇప్పుడు పంచు సరే అని చెప్పి ఎవరన్నారు? నల్లపిల్లి అన్నంట. ఇప్పుడు పంచుకుందాము అని అనేటప్పటికి ఏమైందంట? ఏమైంది? పంచుకుని తిందాము అనేటప్పటికి ఏమైంది? ఇద్దరు రెండును సరే అయితేని అని చెప్పి తెల్లపిల్లి అందంట, సరే పంచుకుందాము అయితే దీన్ని విరుపుదాము అని చెప్పి ఏం చేసినాయి అంట? ఈ రొట్టె ముక్కని ఏం చేసినాయి? ఇట్లా విరిపాయంట. ఇట్లా విరిపేటప్పటికి ఇదేమో నల్లపిల్లికి ఇచ్చింది, ఇదేమో తెల్లపిల్లి తీసుకుందంట. తీసుకుంటే అప్పుడు నల్లపిల్లి అందంట. అప్పుడు నల్లపిల్లి ఏమంది? మిత్రమా, నువ్వు పెద్ద ముక్క తీసుకున్నావు, నాకు చిన్న ముక్క ఇచ్చావు అన్నదంట. చూడండి, ఇవి సమానంగా ఉన్నాయా? లేవు కదా. సమానంగా ఉన్నాయా? చూడండి, లేదు. తెల్లపిల్లి ఈ ముక్క తీసుకుంది, నల్లపిల్లికి ఈ ముక్క ఇచ్చిందంట. అప్పుడు నల్లపిల్లి ఏమంది? నాకు సమానంగా లేవు అంటే అప్పుడు తెల్లపిల్లి ఏమందంట? ఏమీ కాదు, రెండు సమానంగానే ఉన్నాయి, రెండు ముక్కలను నేను సమానంగానే ఇచ్చాను, నువ్వే ఎందుకు అట్లా అంటున్నావు అని చెప్పి తెల్లపిల్లి అన్నదంట. అప్పుడు నల్లపిల్లి ఏమో కాదు కాదు అని చెప్పి పోనీ ఈ ముక్క నాకు ఇవే అంటే ఇవ్వట్లేదంట. అప్పుడు రెండు కొట్టుకుంటూ ఉన్నాయంట. కొట్టుకుంటూ ఉంటే మీరు ఇప్పుడు ఏమన్నా స్కూల్లో ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారనుకో, మేడం ఊరుకుంటారా? మేడం నా పెన్సిలే అని చెప్పి అనుకుంటారా? మీకు పెన్సిల్స్ ఇచ్చామనుకో రాయడానికి, ఏమంటారు? నా పెన్సిల్ పొడుగ్గా ఉంది, నా పెన్సిల్ పొట్టిగా ఉంది, మేడం నాకు పొడుగు పెన్సిల్ ఇవ్వండి, నాకు పొట్టిగా పెన్సిల్ ఇచ్చారు, చిన్న పెన్సిల్ ఇచ్చారు అనుకుంటారా? అప్పుడు టీచర్ ఏమంటారు? ఏ పెన్సిల్తో రాసినా నీట్గా రాయాలి, చిన్న పెన్సిల్ పెద్ద పెన్సిల్ అనేం లేదు అని అంటారు కదా మీతోటి. అట్లానే ఈ రెండు కొట్టుకుంటున్నాయంట. మరి ఇక్కడ టీచర్ లేరు కదా వాళ్ళకి. అప్పుడు ఏం జరిగిందంట? ఇక్కడ ఎవరో ఉన్నారు చూడండి చెట్టు మీద. ఎవరున్నారు చెట్టు మీద? ఇక్కడ ఎవరున్నారు చెట్టు మీద? ఒక కోతి ఉందంట చెట్టు మీద. వీళ్ళు ఈ రెండు చెట్టు కింద కూర్చుని ఈ రొట్టె ముక్కల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈలోగా చెట్టు పై నుంచి ఎవరు చూశారు? ఒక కోతి చూసింది. ఈ రెండు పిల్లలు తగాదా పడదాం చూసి అప్పుడు ఏం చేసింది? ఈ కోతి నెమ్మదిగా చెట్టు దిగి ఇక్కడికి వచ్చింది. వచ్చి ఏమందో తెలుసా? పిల్లలు రెండు ఎందుకు మీరు గొడవ పెడుతున్నారు? ఆ చిన్న రొట్టె ముక్క గురించి నేను మీ ఇద్దరికి సమానంగా పంచుతాను, కంగారు పడకండి, ఎందుకు కొట్టుకుంటున్నారు? నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, మీరిద్దరు రొట్టె ముక్కని కష్టపడి తెచ్చుకున్నారు, కానీ తినకుండా ఇద్దరు తగాదా పడుతున్నారు కదా, నేను మీకు ఇద్దరికి సమానంగా పంచుతాను, అంటే ఈక్వల్గా షేర్ చేస్తాను అందంట కోతి. ఏమంది కోతి? ఈ రెండు పిల్లలకి సమానంగా నేను పంచుతాను, మీరిద్దరు గొడవ పడకండి అని చెప్పిందంట. అని చెప్పి మీ రెండు రొట్టె ముక్కలు నాకు ఇట్లా ఇవ్వండి అని రెండు చేతులు చాపింది. ఇట్లా రెండు చేతులు చాపి మీ రెండు ముక్కలు నాకు ఇట్లా ఇవ్వండి అనిందంట. అప్పుడు ఏం చేసింది? ఇట్లా చూసిందంట. ఇప్పుడు ఇట్లా రెండు ముక్కలు చూసిందంట. ఇది పెద్దగా ఉందా, ఇది పెద్దగా ఉందా? ఇది పెద్దగా ఉంది కదా, సరే అయితే ఇది చిన్నగా ఉంది, రెండు సమానం చేయాలి కదా అని చెప్పి ఏం చేసింది? చిన్న ముక్కలు తినేసింది. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా అని అడిగింది. అడిగేటప్పటికి అప్పుడు నల్లపిల్లి అంది, లేదు ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది అనిందంట.
అవునా, ఇది పెద్దగా ఉందా, ఇది చిన్నగా ఉందా, అయితే సరే అని చెప్పి కోతి ఏం చేసింది, ఇది తినేసిందంట. ఇప్పుడు మళ్ళీ సమానంగా ఉన్నాయా అని అడిగితే తెల్లపిండి అంది, లేదు ఇది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది అనిందంట. చూడండి, ఏది పెద్దగా ఉంది, ఇది పెద్దగా ఉంది చిన్నగా ఉంది కదా. కోతి ఏం చేసిందంట, ఇది పెద్దగా ఉందా అని చెప్పి కొంచెం ముక్కలు తినేసిందంట. ఇప్పుడు చూడండి, రెండు సమానంగా ఉన్నాయా అని అడిగితే లేదు ఇది పెద్దగా ఉంది అన్నాయంట. ఇది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది అంటే ఇది పెద్దగా ఉందా, సరే అయితే అని చెప్పి ఇది ఇంకొంచెం తినేసింది. తినేసేటప్పటికి ఇప్పుడు ఇది చిన్నదైపోయింది, ఇది ఇంకా పెద్దగా ఉంది. ఇది పెద్దగా ఉందా ఇది చిన్నగా ఉందా అని చెప్పి ఏం చేసింది, అది ఇంకొంచెం తినేసింది. ఇప్పుడు చూడండి, ఏది చిన్నగా ఉంది, ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది అన్నాయి మళ్ళీ పిల్లులు. ఎవరు చెప్తున్నారు, ఈ రెండు పిల్లులు అంటున్నాయంట కోతితోటి. మళ్ళీ ఈ ముక్క చిన్నగా ఉంది ఈ ముక్క పెద్దగా ఉంది అని. సరే అయితే ఏం చేసింది కోతి, అయితే ఇది తినేస్తానని ఇది తినేసింది, ఇది తినేసింది. మొత్తం రొట్టె అంతా కోతి తినేసింది. ఎవరు తినేసారు మొత్తం రొట్టె అంతా, కోతి తినేసింది అంట. మొత్తం రొట్టి అయిపోయింది. తినేసి గబగబా గబగబా పరిగెట్టుకుంటుంది, చెట్టు మీద ఎక్కేసింది. ఎక్కడికి వెళ్ళిపోయింది, గబగబా తినేసి చెట్టు మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ రొట్టె ముక్క అయిపోయింది. అప్పుడు ఈ రెండు పిల్లలు అనుకున్నాయి, అయ్యో మన రొట్టె ముక్క మొత్తం కోతి తినేసింది, ఇప్పుడు మనకి ఏ రొట్టె ముక్క లేదు, తిందామనుకుంటే ఏ రొట్టె ముక్క లేదు. కొంచెం పెద్దదో చిన్నదో ఏదో ఒక ముక్క తినుంటే కనీసం ఇద్దరికి రొట్టె ముక్కలు ఉండేవి. ఇప్పుడు ఇద్దరికి లేదు, మధ్యలో కోతి వచ్చి తినేసి వెళ్ళిపోయిందంట. బాగుందా కదా, ఇది మన కథ. ఈ కథ అంతే, కథ అయిపోయింది. ఏముంది, రొట్టె ముక్క కోసం రెండు తాగదా పడ్డాయి, కానీ రొట్టె ముక్క వచ్చి కోతి తినేసింది, అయిపోయింది. ఇప్పుడు రొట్టె లేదు కథ లేదు, రొట్టె అయిపోయింది కథ అయిపోయింది కదా. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం నీతి తెలుసుకున్నాము, ఎప్పుడు కూడా ఇతరులతో తగాదా పెట్టుకోకూడదు. ఎప్పుడు మనము అందరితోనూ స్నేహంగా ఉండాలి. ఒకసారి మనం చిన్నగా చిన్న చిన్న ఎవరన్నా మనల్ని చిన్న చిన్నగా బాధ పెట్టినా చేసినా చెందినా కూడా మనం వాళ్ళతోటి స్నేహం అనేది మానేసి తగాదాలు పడకూడదు. ఇప్పుడు ఏమైంది, ఇవి రెండు మంచి స్నేహితులు, కానీ ఇవి రెండు తగాదా పడడం వల్ల కొట్టుకోవడం వల్ల ఏమైంది, మధ్యలో కోతి వచ్చి లాభం పొందింది, ఇవి రెండు నష్టపోయినాయి. కాబట్టి ఏంటి, మనం ఎవరితో అయినా గొడవ పడినా చేసినా అందులో నష్టపోయేది మనమే. కాబట్టి ఎప్పుడు అందరితోనూ స్నేహంగా ఉండాలి, అంతేగాని ఎవరితోనూ తగాదా పడకూడదు. ఇది ఈ కథలోని నీతి. బాగుందా పిల్లలు కదా. మీ అందరికీ కూడా ఈ రెండు పిల్లలు కదా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందా, నిజంగా నచ్చిందా, సూపర్ ఉందా, బాగలేదా, సూపర్ ఉందా, అస్సలు బాగలేదా, ఓ చాలా బాగుందా, ఓకే అయితే చాలా బాగుంటే ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, అందరితోనూ స్నేహంగా ఉండాలి, చక్కగా స్నేహంగా ఉండాలి అందరితోని. సరేనా పిల్లలు, మళ్ళీ ఇంకొక వారం ఇంకొక కథ నేర్చుకుందాం. సరేనా, టాటా.